అండ్ ఇంకొకటి ఈ శాంపుల్ ఎలా తీసుకుంటారండి ఈ స్టెమ్స్? సో స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అండి, ఒక అందరికి అన్నిటికంటే చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే స్టెమ్ సెల్స్ అనేది బోన్ లోకి వెళ్ళి బోన్ మ్యారో నుంచి తీస్తారు అనేది ఒక పెద్ద అపోహ. అది ఒకప్పుడు చేసేవాళ్ళు. స్టెమ్ సెల్స్ చేయటం అంటే ఈ కాలంలో ఏంటంటే ఓన్లీ బ్లడ్ ఇచ్చినట్లు అనమాట. మన చేతిలోకి ఒక చిన్న నీడిల్ పెడతారు, నీడిల్లోంచి మన బ్లడ్ డొనేషన్ చేసినట్లే నిజానికి అది అసలు. చాలా శాంపుల్ ఎలా తీసుకుంటారు? ఏమండి శాంపుల్ ఎలా తీసుకుంటారు అంటున్నారు ఈ డొనేషన్ చేసే శాంపుల్ అంటే డొనేట్ చేసేటప్పుడు ఒక నీడిల్ పెడతారు చేతిలో కానీ కాళ్ళలో కానీ పెట్టి బ్లడ్ తీస్తారు. బ్లడ్ తీసి దాన్ని ఒక మెషిన్ లోంచి పంపిస్తారు. మెషిన్ లోంచి పంపిస్తే అది ఏమవుతుందంటే అది ఓన్లీ స్టెమ్ సెల్స్ అని పక్క తీసుకుంటుంది. తీసుకొని మిగిలిన సెల్స్ అన్ని కూడా అంటే మన రెడ్ సెల్స్, వైట్ సెల్స్, మిగిలిన బ్లడ్ లో ఉండే ప్రోటీన్ కానీ మిగిలిన బ్లడ్ కానీ అంతా కూడా మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతుంది. సో ద డోనర్ ఈజ్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ స్టెమ్ సెల్స్. అండ్ ఆ బాడీ ఏంటంటే తన ఆరోగ్యకరమైన ఒక హెల్తీ బాడీ ఉంటే, ఒక హెల్తీ పర్సన్ ఉంటే ఆ స్టెమ్ సెల్స్ వెంటనే రీజనరేట్ చేయగలరు. సో ఎసెన్షియల్ గా బ్లడ్ డొనేషన్ కంటే కూడా ఇది ఇంకా ఈజీ ప్రాసెస్, అసలు బాధ లేని ప్రాసెస్. రైట్. ఎవరైనా ఈ స్టెమ్ సెల్స్ దానం చేయాలి అనుకునేవారు ముందుగా అంటే మ్యాచ్ అవ్వాలి కదండి. ఆ మ్యాచ్ అవ్వాలి అంటే ముందుగా అంటే ఈ స్టెమ్ సెల్స్ ఇతనికి మ్యాచ్ అవుతాయి అని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఎస్, మ్యాచింగ్ ఈజ్ అ డిఫరెంట్ ప్రాసెస్ అండి. నేను ఇందాక డొనేషన్ గురించి చెప్పాను. మ్యాచింగ్ ఏంటంటే యూజువల్ గా అది 2 స్టెప్ ప్రాసెస్ అండి. స్టెప్ 1 లో అంటే ఎవ్రీ కంట్రీ, ప్రతి దేశంలో కూడా ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ మాకు అమెరికాలో DKMS అని ఉంది, లేదా NMDP అని ఉంది. ఇప్పుడు మన ఆప్తా ఇక్కడ అమెరికాలో DKMS తోటి కలిసి వెళ్తున్నాము. అదే ఇండియాలో దాత్రి అని ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ ఉంది. దాత్రి అంటే మన దాత లాగా అనమాట. దాత్రి, DATRI. ఆ దాత్రి అనేది ఇండియాలో ఉన్నట్లు అన్ని బ్యాంకుల కంటే కూడా పెద్ద బ్యాంక్. DKMS కూడా ఉంది ఇండియాలో, కానీ అన్నిటికంటే కూడా దాత్రి అనేది మన భారతదేశంకి సంబంధించిన బ్యాంక్ అది. సో ఎవరన్నా డొనేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతోటి రిజిస్టర్ అవ్వాలి. అది ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఒక చిన్న పేపర్ వర్క్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్ వర్క్ ఫిలప్ చేయాలి. ఏంటి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు ఇవన్నీ ఇచ్చి ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఒక చీక్ స్వాబ్ తీస్తారు. అంటే ఒక చిన్న స్వాబ్ తీసుకొని మన చీక్స్ దగ్గర మన లోపల దవడ లోపల దానిలోంచి సెల్స్ తీస్తారు. నొప్పి ఏమీ ఉండదు. అది తీసుకొని వాళ్ళు దాన్ని ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్కి పంపిస్తే అక్కడ వాళ్ళు దాన్ని మన బ్లడ్ టైప్ ఉంటుంది కదా, అలాగే స్టెమ్ సెల్స్ కి వేరే రకమైన టైపింగ్ ఉంటుంది. దాన్ని HLA టైపింగ్ అంటారు. మన బ్లడ్ లో అయితే ఏ టైపు, బి టైపు, ఓ టైపు ఎలా ఉన్నాయో దానికి స్టెమ్ సెల్స్ సంబంధించి HLA టైపింగ్ అనమాట. దానికి బ్లడ్ అవసరం లేదు. ఇట్లా చీక్ స్వాబ్ నుంచే వాళ్ళు HLA టైపింగ్ చేసుకుంటారు. చేసుకుని దాన్ని వాళ్ళు వాళ్ళ బ్యాంక్ లో డేటాబేస్ లో వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్కి అవసరం అయితే అప్పుడు ఈ డేటా బ్యాంక్ వాళ్ళు రన్ చేస్తారు. ఈ ఉన్న రిజిస్టర్ అయిన డోనర్స్ అందరితో రన్ చేసి ఎవరైనా మ్యాచ్ అయితే అప్పుడు ఆ డోనర్ని కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా మ్యాచ్ అయ్యారు, మీరు ఏమైనా డొనేట్ చేస్తారా అంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చా శశి గారు? అంటే ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుంది?